చాకలి ఐలమ్మ పోరాటం యావత్ ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందన్నారు రెవల్యూషనరీ ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి హరికాంత్. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం నామకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఐలమ్మ పోరాట జీవితాన్ని ప్రతిబింబించేలా ఆమె నిలువెత్తు చిత్రపటాన్ని రేపు దర్బార్ హాల్లో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నా కాలేజ్ కోటి ఉమెన్స్ కాలేజ్కి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయించిన రోజే మేము చాలా సంతోషపడ్డాము. సో అదే రోజు వెళ్ళి మాకేదన్నా ప్రోగ్రాం చేయడానికి అవకాశం ఇవ్వమని మేడం వీసీ గారిని సూర్య ధనుంజయ గారిని ప్రాధేయపడ్డాము. సో తను సానుకూలంగా స్పందించి మాకు ఈ చిత్రపట ఆవిష్కరణ అవకాశం ఇచ్చారు. మెయిన్ దర్బార్ హాల్ అని ఉంటుంది, అది చారిత్రాత్మకమైనది. సో ఆ హాల్లో మాకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్కి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క మాటతో మాకు ఎంత స్ఫూర్తి వచ్చింది అంటే, ఎంత ఆనందం వచ్చింది అంటే, ఒక మంచి ఆలోచన, మనుషులు లేకపోయినా సరే ఒక మాటతోనే మనసులని కదిలించగలిగే శక్తి కొంతమందికి ఉంటుంది. అందులో చాకలి ఐలమ్మ ఒకరు. తన పోరాట పటిమ కానివ్వండి, తన కమిట్మెంట్ కానివ్వండి, అప్పుడున్న సామాజిక దురాగతాలని ఎదిరించి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మార్పు కోసం తన గలాన్ని విప్పడమే కాకుండా తుపాకుల మోత వినిపించి దుర్మార్గుల గుండెల్లో రైళ్లు